హే హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. వన్ మోర్ స్నాక్ వచ్చేటప్పటికి స్వీట్ కార్న్ పకోడీ అండి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి. దీనికి కావాల్సింది ముందుగా ఒక స్వీట్ కార్న్ తీసుకోండి. ఈ గింజ అనేది ఇలా ఉండాలండి, చాలా చూసుకొని తీసుకోండి. ఫైనల్గా తోలు తీసేసి విత్తనాలు అనేది ఒలిచేసాను. ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం కారం యాడ్ చేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ యాడ్ చేసుకోండి ఉంటే. తర్వాత 4 టేబుల్ స్పూన్ శనగపిండి యాడ్ చేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్ చేశాను. ఇంకా తర్వాత యాడ్ చేశాను. మీరైతే 4 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఇలా రౌండ్ ముద్దగా వచ్చేలాగా మనం ఇక్కడ రెడీ చేసుకోవాలండి. తర్వాత ఒక కళాయిలో ఆయిల్ పెట్టుకొని అది మీడియం హీట్లో ఉన్నప్పుడు వీటిని ఉండలుగా చేసుకొని పకోడీలాగా వాటిలో వేసేసుకోండి. మీడియం ఫ్లేమ్ మీద ఆయిల్ అనేది వేగుతూ ఉండాలండి. హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు. చూసారు కదా, ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు అలా వేగుతూ ఉండాలి. మధ్యలో ఒకసారి కదిలిస్తూ ఉండండి, లేదా అంటుకున్నట్టు ఉంటాయి కదా, సో ఒకసారి కదిలించండి. తర్వాత ఒక 10 మినిట్స్ ఆగి అవి బోర్లా పడేలాగా తిప్పుకుంటూ ఉండండి. 2 సైడ్స్ కాలేలాగా తిప్పుకుంటూ ఉండాలి. ఫైనల్గా అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇలా బ్రౌనిష్గా మొత్తం రెడీ అయిపోతాయండి పకోడీ. అలా బ్రౌనిష్గా వచ్చాక వాటిని ఆయిల్ నుంచి సపరేట్ చేసేసుకోండి. మీరే చూసారు కదా, పకోడీ అయితే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే రెడీ అయిపోయింది. దీన్ని కనుక మనం సాస్లో కనుక టేస్ట్ చేసుకొని ఆర్ గ్రీన్ చట్నీలో టేస్ట్ చేసుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. మరి ఇలాంటి వీడియోస్ అనేది మన పేజీలో అప్డేట్ అవుతూనే ఉంటాయి, స్నాక్స్ కానీ కర్రీస్ కానీ అన్నీ. సో ఎవరైనా వెంటనే వెళ్ళి కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటిదాకా సపోర్ట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ.